శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కోల్కతా ఎయిర్పోర్ట్ లో బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారింది వ్యవహారం. పరస్పరం దాడికి దిగారు ఇరు వర్గాల కార్యకర్తలు. ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి అభిషేక్ బెనర్జీకి స్వాగతం పలికేందుకు వచ్చారు టీఎంసీ కార్యకర్తలు. అదే సమయంలో ఎయిర్పోర్ట్ కు వచ్చారు బీజేపీ శ్రేణులు. అభిషేక్ పైన కోడిగుడ్లు విసిరేందుకు బీజేపీ యత్నించిందంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. ఎయిర్పోర్ట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ రాజకీయం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారింది వ్యవహారం. ఢిల్లీలో ప్రధానంగా పార్టీ నుండి తిరుగుబాటు చేసినటువంటి ఎంపీల పైన అనర్హత వేటు వేయాలి, పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ కూడా అభిషేక్ ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ను కలిశారు. అనంతరం కోల్కతాకి చేరుకుంటున్న నేపథ్యంలో అభిషేక్ వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ కి అదే సమయంలో బీజేపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారింది వ్యవహారం. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? ప్రధానంగా మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ ఓడిపోవడం, ముఖ్యమంత్రి పీఠానికి దూరం కావడం, ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు, శాసనసభలో రతబ్రత బెనర్జీ నాయకత్వంలో దాదాపు 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగురవేయడం, లోక్సభ ఎంపీలు పార్టీ నుంచి చేజారిపోవడం, రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపు క్రమంగా వెళ్తూ ఉండడం, ఈ మొత్తం అంశాలను పరిశీలించిన తర్వాత కోల్కతాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఎంపీలు చేజారిపోవడం. ఇదే అంశం పైన అభిషేక్ బెనర్జీ ఢిల్లీకి వెళ్లారు, లోక్సభ స్పీకర్ ని కలిశారు, ఆయనతో భేటీ అయ్యారు. ఎంపీల పైన అనర్హత వేటు వేయాలి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని ఆ కార్యక్రమం అనంతరమైన పూర్తి స్థాయిలో కోల్కతాకి చేరుకునేటువంటి కొద్దిసేపటి ముందు కోల్కతా ఎయిర్పోర్ట్ రణరంగంగా మారిపోయింది. సాధారణ ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా మారింది వ్యవహారం. పరస్పరం దాడులు చేసుకున్నారు. అభిషేక్ పైన కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేయడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు, అందుకే ఇక్కడికి వచ్చారనేది మాత్రం టీఎంసీ చేస్తున్నటువంటి ఆరోపణ. పరస్పరం బాహాబాహికి కూడా దిగుతున్నటువంటి పైన బెదిరింపు ధోరణితో మాటల యుద్ధం సాగినటువంటి సిచ్యువేషన్. ఒకానొక సందర్భంలో ఒకరిని ఒకరు తోసుకుంటూ కొట్టుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటుగా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి పోలీసులు, వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి సివిల్ పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని తమ కంట్రోల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అభిషేక్ రావడం, ఆయన సురక్షితంగా పూర్తి స్థాయిలో ఆయన ఇంటికి చేర్చడం. ప్రధానంగా టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పైన తాజాగా మరోసారి దాడి జరిగేందుకు యత్నించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన కోల్కతా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా రణరంగంగా మారిపోయింది. బీజేపీ వర్సెస్ టీఎంసీ కార్యకర్తలతో పరస్పరం దాడులకు దిగారు ఇరు వర్గాలు కూడా. వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి రాజకీయం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా అభిషేక్ పైన దాడికి యత్నించారు అంటూ కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి సోనార్పూర్ లో అభిషేక్ బెనర్జీ పైన మరోసారి దాడి జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి అనంతరం ఒక టీఎంసీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు అభిషేక్ గతంలో అక్కడికి వెళ్లారు.
అక్కడ అభిషేక్ బెనర్జీ పైన దాడి జరిగింది. అక్కడ రాళ్లతో కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ ఘటన మరొక ముందే మరోసారి అభిషేక్ పైన తాజాగా దాడికి యత్నిస్తున్నారు అంటూ కూడా టీఎంసీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు టీఎంసీలో ఉన్నటువంటి చీలిక వ్యవహారం, టీఎంసీలో వస్తున్నటువంటి ఈ ముసలానికి సంబంధించిన సంక్షోభం మాత్రం తారస్థాయికి చేరుతుంది. పార్టీ ఎమ్మెల్యేలను టీఎంసీ కాపాడుకోలేకపోతుంది. బెనర్జీ నాయకత్వంలో కూడా వారందరూ కూడా తిరుగు బావుట ఎగురవేశారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఎంపీలు చేజారిపోతుండడం, రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీకి దూరంగా వెళ్లిపోతున్నారు. ఎన్నికల తర్వాత అనేక హింసాత్మకమైనటువంటి వాతావరణం వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. కేసులపైన కేసులు టీఎంసీ ఎదుర్కొంటుంది. ఒకవైపు అవినీతి ఆరోపణల కేసులు, మరోవైపు జరుగుతున్నటువంటి ఘర్షణల్లో తీవ్రంగా గాయపడడం, టీఎంసీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పైన, ఆయన కార్యాలయం పైన దాడి చేసి ఆయన పైన తలపైన కోడిగుడ్లతో దాడి చేశారంటే వెస్ట్ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. పరస్పరం దాడులతో మాత్రం ఇరు వర్గాలను పోలీసులు కొంతవరకు కంట్రోల్ చేస్తున్నా రోజు రోజుకు ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలు తారస్థాయికి చేరుతున్నాయి. సో మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ లో బాహాబాహికి దిగుతున్నటువంటి మనం, తీవ్రమైనటువంటి గాయాల పాలవుతున్నటువంటి మనం. అయితే టీఎంసీ వర్సెస్ బీజేపీ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారి కలవరపాటుకు గురి చేశాయి. సాధారణ ప్రయాణికులు వెళ్లి వచ్చేటువంటి వారు మాత్రం ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి నుంచి పరుగులు తీసేటువంటి పరిస్థితి కనబడింది. శాంతి భద్రతలను అదుపు చేయడంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా టీఎంసీ ఒకవైపు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు గాయపడినటువంటి కార్యకర్తలకు హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. అక్కడే తాత్కాలికమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా అభిషేక్ బెనర్జీకి స్వాగతం పలికేందుకు వచ్చిన టీఎంసీ కార్యకర్తలు, అక్కడికి చేరుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు, నేతలు మాత్రం ఒక్కసారిగా బాహాబాహికి దిగినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే వీటిని కంట్రోల్ చేయడంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ టీఎంసీ తాజాగా ఆరోపణలు గుప్పిస్తుంది. మొత్తం మీద అభిషేక్ మాత్రం ఢిల్లీకి వెళ్లడం, లోక్సభ స్పీకర్ తో భేటీ అవ్వడం, ఎంపీలపైన చర్యలు తీసుకోవాలంటూ కోరడంతో అసలు ఈ చర్చ, ఈ రచ్చ ఎప్పుడు ముగుస్తుందో వేచి చూడాలి. అయితే ప్రధానంగా స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం పైనే టీఎంసీ యొక్క భవిష్యత్తు ఉనికి ఆధారపడి ఉంది.